ఫ్యామిలీ తరపు నుంచి బంగారు బోనం ఫస్ట్ బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పిస్తున్నాము. ఇది 8వ సంవత్సరం అమ్మవారికి బంగారు బోనం తీసుకెళ్ళడము. హైదరాబాద్ సంబంధించినటువంటి సాంప్రదాయాలకు ఆచారాలకు కొన్ని సంవత్సరాలుగా వస్తున్నటువంటి బోనాల పండుగ తొలి ఆచార మాస బోనం గోల్కొండ అమ్మవారికి సమర్పించే సందర్భంలో ప్రభుత్వం తరఫున అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్యాబినెట్ మొత్తంగా ఈ నెలలో ప్రభుత్వం తరఫున ముఖ్యమైన దేవాలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించడంతో పాటుగా వేదికలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ శుభ భద్రతలు జరపే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా ఆతిథ్యానికి వారు పేరు వేదాలు ఎవరి హైదరాబాద్ కవి కామరీతికాయ ఏ వేదికన్నా ఘనంగా నిర్వహించడానికి హైదరాబాద్ ప్రజలంతా కూడా వచ్చేటువంటి ఆతిథులకు ఆతిథ్యం కార్యక్రమాన్ని చేపట్టి ఈ నెల రోజుల ఆచార వర్ష బోనాలు విజయవంతంగా జరిగేలా చూడాలని ప్రభుత్వ పక్షాన ప్రార్థనలు గతంలో ఇచ్చిన నిధులతో పాటుగా ప్రతి దేవాలయానికి నిధులు కేటాయిస్తూ దేవాలయ శాఖ మంత్రి కార్యక్రమాలను సాక్షిగా జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారు. పెద్దలందరూ కూడా ఈ ఉత్సవాలు ఆ అమ్మవారిని ఆచరించడం అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో సమృద్ధి వర్షాలు పడి వారి పంటలతో వ్యాపార వాణిజ్య వర్గాలతో కూడా సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ గోల్కొండ కోటలోన తొలి బోనా మెత్తగా తెలంగాణ పల్లెలోన బోనాల పండుగ. గోల్కొండ కోటలోన తొలి బోనా మెత్తగా తెలంగాణ పల్లెలోన బోనాల పండుగ. మహమ్మారి రోగాల తలలను తెగనరకగా మహమ్మారి రోగాల తలలను తెగనరకగా తల్లి నీ బోనాలను తలనెత్తిన పండుగ. గోల్కొండ కోటలోన గోల్కొండ కోటలోన గోల్కొండ కోటలోన తొలి బోనా మెత్తగా తెలంగాణ పల్లెలోన బోనాల పండుగ. కనకదుర్గమ్మ కట్టమైసమ్మ లాలు దర్వాజ లస్కరు మంకాలమ్మ జూబ్లీ హిల్స్ లో పెద్ద పెద్దమ్మ మలకంపేటలో ఉన్న ఎల్లమ్మ. తల్లి బోనాల పండుగ వచ్చే మా పాపాలు రోగాలు పోయే తల్లి బోనాల పండుగ వచ్చే మా పాపాలు రోగాలు పోయే. పెద్ద పులిపై ఎక్కిన తల్లి మైసమ్మ మైసమ్మ నువ్వు పేదల పాలిట పెన్నిదివమ్మ మైసమ్మో మైసమ్మ.